అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు పేర్కొన్నారు. భారతదేశ స్వతంత్ర సమరయోధులు, భారతదేశ కేంద్ర మాజీ మంత్రివర్యులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్నికల పరిశీలకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ స్వగృహంలో బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశంలోనే అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై 50 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా పనిచేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని అన్నారు. ఆనాడు కేంద్ర మంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత అనేక కేంద్ర మంత్రి పదవులు, వ్యవసాయం, రైల్వే, రక్షణ, రవాణా, ఫుడ్ మంత్రివర్యులుగా అధిష్ఠించి భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసే అవకాశం ఆ రోజు కలిగిందని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నప్పుడు అనేక విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారని తెలిపారు. హరిత విప్లవానికి ఆద్యుడిగా మహానుభావుడిని గుర్తు చేసుకోవాలని అన్నారు. భారతీయ ఆహార సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా ఇప్పటి వరకు అనేక కోట్లాది మంది భారతీయులకు దేశంలో ఎలాంటి విపత్తు వచ్చినా మన ప్రజలకు భోజన సదుపాయాలు కలిగిస్తున్నారని, అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇది సాధ్యపడిందని అన్నారు. కేంద్ర మంత్రి మండలికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏవైతే భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిందో ఆ రిజర్వేషన్లను అమలు చేయడంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని నేటి వరకు అమలయ్యేటట్టు చేసిన ఘనత బాబు జగజ్జీవన్ రామ్దేనని అన్నారు. రేపు రాబోయే రోజుల్లో యువత అంతా ఆయన ఆలోచనలను అనుసరణ చేయాలని అన్నారు. అన్ని రంగాల్లో భారతదేశం ముందుకెళ్లేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సవలాపురపు లక్ష్మి, కొర్లకోట రామారావు, సవలాపురపు భార్గవి, కొయ్యాని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.